జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అన్వేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. అండ్ అంతేకాకుండా చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఒక వ్యక్తి కోసము, లేకపోతే ఒక ఇష్టపడ్డ రోల్ కోసం మన పర్సనాలిటీని మనం మిస్ అయిపోతాం. అంటే ప్రతిదాన్ని సాక్రిఫైస్ చేస్తాం. అంటే ఒక ఆఫీస్ స్పేస్ లో తీసుకుంటే మన సుపీరియర్కి నచ్చాలన్నా, మనతో ఉన్న చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్కి నచ్చాలన్నా, ఎవరికి నచ్చాలన్నా మనలా మనం ఉండకూడదు. వాళ్ళకి నచ్చే విధంగా మనం మారాలి. ఇన్ని మారిన తర్వాత ఒకనొక సిచ్యువేషన్ లో వాళ్ళకి నచ్చకపోవడం, లేకపోతే వాళ్ళ కోసం ఇంత మారిన తర్వాత వాళ్ళు మనల్ని దూరం చేయడమో చేస్తుంటారు. అలాంటి సందర్భంలో మనల్ని మనం మిస్ అయిపోతాం. ఒక గందరగోళ పరిస్థితిలో ఉంటాం. వీళ్ళ కోసం మనం ఎంత చేంజ్ అయిందని చెప్పేసి అప్పుడు మన పర్సనాలిటీని, మన ఒరిజినాలిటీని మిస్ అయిపోతాం. అసలు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత బాధపడ్డం కన్నా ముందుగానే మనం ఏం చేయాలంట? చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలా కామన్. ఉద్యోగ పరంగానే కాదు, ఒక అమ్మ కూడా, ఒక తల్లి కూడాను తనని తను మర్చిపోతుంది. సేమ్ ఇట్లానే అలా చాలా మంది ఉన్నారు. ఏమవుతుందంటే ఈ దీంట్లోని కొన్ని రోజులకి ఎందుకు ఈ జీవితం, నేను ఏం చేస్తున్నాను ఏంటి, ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారనమాట. కానీ ఎవరైనా అట్లా ఎదుటి వ్యక్తికి నచ్చినట్టు ఉండాలి అన్న కూడా ఎంతకాలం ఉండగలరు? ఎక్కువ కాలం ఉండలేరు కదా. సో కొంతకాలం అలా వేరే వాళ్ళ జీవనం మనం జీవిస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా అదే కనుక కంటిన్యూ అయితే ఒక డిప్రెషన్ లోకి, యాంగ్జైటీలోకి ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. వాళ్ళు నిజంగా లోపల ఎలా ఉంటారో అది మర్చిపోతారు, లేదా బయట వ్యక్తీకరించడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు కనుక నేను రియల్ గా మాట్లాడితే ఏమనుకుంటారో ఏంటో అని వాళ్ళకి అవగాహన వచ్చినా కూడా. మీరు ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పారు పియర్ స్ట్రెస్ అని. ఎగ్జాక్ట్లీ ఇది కూడా అదే సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అంటే ఒక పర్సన్ కోసం, లేకపోతే ఒక అమ్మ గురించి చెప్పారు, వాళ్ళ పిల్లల కోసం, భర్త కోసం, అత్తమామల కోసం అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ సిచ్యువేషన్ లో నువ్వేం చేంజ్ చేసుకున్నావు, లేకపోతే భర్త అంటాడు నా కోసం చేస్తున్నావా అని టైప్ లో, పిల్లలు అంటుంటారు ఒక సందర్భంలో అమ్మని తిట్టిన, హేళన చేసిన పరిస్థితి, సాక్రిఫైస్ చేసాము అని ఉంటుంది కానీ వీళ్ళ ఏమి అసలు విలువ ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. అంటే సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం మన తప్పు అంటారా, లేకపోతే మనం సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి అర్థం కాలేదంటారా? తప్పు మనదే. అంటే ఎలా బిహేవ్ చేయాలంటారా? మనం చేంజ్ చేసుకోవడం రాంగ్ అంటారు? చేంజ్ చేసుకోవచ్చు కానీ ఎంతకాలం చేంజ్ చేసుకుంటాము, ఎంత వరకు చేంజ్ చేసుకుంటాము అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక మాస్క్ వేసుకొని ఉంటున్నట్టే కదా, మీరు మీలో జీవించట్లేదు అంటే మీరు మొహానికి ఒక మాస్క్ తగిలించుకొని వేరే వాళ్ళలో ఉంటున్నారు, కానీ ఎంతకాలం ఉండగలరు? కాబట్టి తప్పు మనలోనే ఉంది. 100% మనలోనే ఉన్నది తప్పు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా కామన్, మనలో చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళు ప్లే చేసే రోల్స్, ఒక తల్లి అవ్వచ్చు, ఒక ఉద్యోగ పరంగా అవ్వచ్చు, లేదా ఒక రిలేషన్షిప్ లోనూ అవ్వచ్చు, ఏదైనా కూడాను. ఇలాంటి వాళ్ళు మళ్ళీ లైఫ్ ని రీస్టార్ట్ చేసి ఆ హ్యాపీనెస్ అనేది పొందాలి అంటే ఏం చేయాలి అనేది వాళ్ళు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళు తను కనుగొనాలి, అంటే రీడిస్కవర్ చేసుకోవాలి, రీకనెక్ట్ అవ్వాలి. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. సెల్ఫ్ డిస్కవరీ జర్నీ అన్నమాట ఇది. సెల్ఫ్ డిస్కవరీ జర్నీ. ఎందుకంటే మర్చిపోతాం కదా. ఉదాహరణకి మీరు సర్వసాధారణంగా చూసినట్టయితే ఒక రెస్టారెంట్ కి వెళ్ళి ఆర్డర్ చేయాలి ఫుడ్ అంటే చాలా కామన్ ఎగ్జాంపుల్ ఇది. ప్రతి తల్లి దీనికి ఒప్పుకుంటదని భావిస్తున్నాను నేను. ఆ తల్లికి పిల్లలు ఏం తింటారో తెలుసు, అత్తమామ ఏం తింటారో తెలుసు, హస్బెండ్ ఏం తింటారో తెలుసు, పిల్లలు ఏం తింటారో తెలుసు, కానీ తనకి తాను ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అన్నా ఏదైనా పర్లేదు అన్న స్టేజ్కి వచ్చేస్తుంది తల్లి. అంటే సాక్రిఫైసింగ్ చేసి 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 తన ఇష్టాలను కూడా మర్చిపోతూ ఉంది. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ హ్యాపీనెస్ అనేది, వాళ్ళు ఆనందం అనేది, సంతోషంతో అనేది మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ పాజ్. ఆ పాజ్ తీసుకొని వాళ్ళ ఇమోషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. రోజులోని మనకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూట్ల కూడాను ఒక్కసారి, అంటే మిడ్ మార్నింగ్ కానీ ఏదైనా ఒక సమయంలోని నేను ఎలాగ ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు నాకు నిజంగా ఏం కావాలి,
అనేది ఈ 2 క్వశ్చన్స్ వాళ్ళకి వాళ్ళు వేసుకోవాలి. ఓకే. సెకండ్, వాళ్ళ వాల్యూస్ ఏంటి? ఇప్పుడు మీ వాల్యూస్ బట్టి మీరు జీవించలేదనుకోండి, ఎక్కువ కాలం మీరు సంతోషంగా ఆనందకరమైన జీవితాన్ని చేయలేరు, పొందలేరు. అంటే మేము మీరు ఇక్కడ తల్లి పరిస్థితుల్లో చూసుకున్నా, ఎవరికైనా సరే జాబ్ రోల్లో ఉన్న వ్యక్తి పరిస్థితి చూసుకున్నా, వాళ్ళు అలా మెలగకపోతే వాళ్ళు అక్కడ అందరితోని కలిసి జీవనం సాగించలేరు. ఏ విధంగా అంటే, ఒక అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఇవన్నీ అడ్జస్ట్ అయినప్పుడే మాత్రమే అక్కడ వాళ్ళతోటి కలిసిపోగలదు. అండ్ ఒక జాబ్ రోల్ ఉన్న వ్యక్తి కూడా ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళకి అనుగుణంగా మారినప్పుడు మాత్రమే వాళ్ళతో కలవగలడు, వాళ్ళతో కలిసి పని చేయగలడు, వాళ్ళతో కలిసి ముందుకి జర్నీని సాగించగలడు. మరి ఇలాంటి సందర్భంలో తనని ఎలా మార్చుకోకుండా ఉండాలంటారు? అసలు మార్చుకోకపోతే వాళ్ళకి ఎలా నచ్చుతాం మనం? ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అడ్జస్ట్ అవ్వాలి. మీరు చెప్పిన 2 సందర్భాల్లోని మనం ఆ ప్లేస్ లో ఫిట్ అవ్వాలి అంటే అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఎంత వరకు అవుతాం? అదొక బౌండరీ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఐ మీన్ ఎంత వరకు అవ్వాలంటారు మీరు అన్నట్టుగా? ఎలాంటివి మార్చుకోవాలంటారు? నీ వ్యక్తిగా పర్సనాలిటీ అంటారు కదా, పర్సనాలిటీ మారిపోయినంతగా మారకూడదు నువ్వు. ఓకే. బికాస్ ఆ పర్సనాలిటీని ఎన్నాళ్ళని నువ్వు లోపల దాచి ఉంచగలవు? అది ఎప్పటికైనా బయటకు వచ్చిందే కదా. అంటే ప్రవర్తన మారాలి, పర్సనాలిటీ కాదు. ఓకే. ప్రవర్తన అనేది చేంజెస్ తెచ్చుకోవాలి, కానీ నిజంగా నువ్వేంటో నువ్వు అలానే ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళ యొక్క విలువలు అవి అన్ని తెలుసుకుంటారు. దాని తర్వాత ఏం చేయాలి అంటే, వాళ్ళ యొక్క చిన్న చిన్న ప్యాషన్ అంటారు కదా, వాళ్ళకి బాగా ఇష్టమైనవి కానీ వాళ్ళకి ఆనందం కలిగించే చిన్న చిన్న సంతోషాలు, ఏమైనా హాబీస్ కానీ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ టైం తీసుకొని చెయ్యాలి. కొంచెం అలాగా వాళ్ళకి కొంచెం చిన్న కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఏంటి అవుతుంది? బౌండరీస్ పెట్టాలి. ఎక్కడ నో చెప్పాలో నో చెప్పాలి. వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేసేసినవి ఏమైనా ఉన్నాయి అంటే మనం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్, ఇది నా వల్ల సాధ్యం కాదు. మనం ఇది వరకు కూడా మాట్లాడుకున్నాం, నో ఎలా చెప్పడం, బౌండరీస్ అనేవి ఎలా సెట్ చేయాలి అని. అట్లా ఆ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆ బౌండరీ అనేది సెట్ చేసుకొని నో అనేది చెప్పాలి. ఇంకా పాజిటివ్ గా అంటే ఆహ్లాదంగా ఉండే ఎన్విరాన్మెంట్ లోని మనల్ని సపోర్ట్ చేస్తూ, మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లే వాళ్ళతోని మనం ఆ స్నేహ సంబంధాలన్నీ పెంచుకోవటం వల్ల మళ్ళీ మనలోని దాగి ఉన్న మనతో మనం కనెక్ట్ అవ్వగలం అనమాట. ఓకే, ఎగ్జాక్ట్లీ మ్యామ్. మీరు అన్నది కూడా కరెక్టే. మన ప్రవర్తన మారాలి తప్పితే మన పర్సనాలిటీ అనేది మారకూడదు. నిజంగా వాళ్ళ కోసం మన అభిరుచులు మార్చేసుకుంటాం, మన ఇష్టాలు మార్చేసుకుంటాం. అంటే మనకి ఏది ఇష్టమో కూడా మర్చిపోయే స్థితికి వస్తుంటాం. అండ్ అది మేజర్ గా జరిగేది ఒక తల్లి విషయంలో, తల్లి పాత్ర పోషించే వాళ్ళ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. ఎగ్జాక్ట్లీ నిజంగా డిస్కనెక్షన్ అనేది వచ్చేస్తుంది అలా సాక్రిఫైస్లు చేసి చేసి చేయటం వల్ల. అసలు ఒక పర్పస్ అంటూ లేకుండాను పొద్దున్న లేస్తే సాయంత్రం అంతా ఒక రిపీట్ మోడ్ లోని బోరింగ్ గాను, ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అన్న మోడ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా కొన్ని సంవత్సరాలు అట్లా గడిచినప్పటికీ. సో మనకి మనం అథెంటిక్ లివింగ్ అంటారు అనమాట. మనం ఏంటో మనం అలాగ మన పర్సనాలిటీని చేంజ్ చేయకూడదు. ఎదుటి వాళ్ళు మన అథెంటిసిటీతో మనకి యాక్సెప్ట్ చేయగలగాలి. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు నిజంగా ఇవి చూసుకుంటే. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇదే చేస్తూ ఉంటారు, అందరి కోసం మార్చుకుంటారు. వాళ్ళని వాళ్ళు మార్చుకుని వాళ్ళ ఒరిజినాలిటీనే మిస్ అయిపోతుంటారు. వాళ్ళు అసలు ఒరిజినాలిటీ ఏంటనేది కూడా మర్చిపోతుంటారు. అసలు వాళ్ళు ఎలా ఉండేవారు అని ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న విషయంపై. ఎగ్జాక్ట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ.